14 సెక్షన్లు మా పైన ఎలా కేసులు నమోదు చేశారంటూ మాత్రం హిందూ సంఘాలు దీనిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే రవితేజ, ప్రియా చౌదరి గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రియా చౌదరి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ బంజారా హిల్స్ పెద్దమ్మ ఆలయం ఇన్సిడెంట్ లో మీపై ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, దీనిపై మీ స్పందన ఏంటండి? ఫీల్ వెరీ హ్యాపీ తల్లి, నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు అని మీరు అనొచ్చు. ఎందుకు అనంటే ప్రభుత్వం భయపడి మా మీద కేసులు పెట్టిందని మాట్లాడతాను. అక్కడ ఎంత తప్పుడు కేసులు అంటే అక్కడ మీరు వీడియోస్ అన్నీ ఉన్నాయి, అన్ని చోట్ల అన్ని వీడియోస్ అన్ని సోషల్ మాధ్యమాల్లో ఖచ్చితంగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి దగ్గరైనా ఆయుధం అనేటటువంటి దాన్ని చూపించమని చెప్పండి. మారణ ఆయుధాలతో వచ్చి అటాక్ చేశారు అనేటటువంటిది ఒక కేసు పెట్టారు. అలాగే ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేశారని అని మాట్లాడారు. నేను ఒక్క మాట అడుగుతున్నాను ఏంటంటే, డైరెక్ట్ గా కమిషనర్ గారు కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, మీరు గేట్ ఓపెన్ చేసిన తర్వాత గేటు లోపల ఏ విధమైనటువంటి హింస జరిగిందా ఒకటి. రెండోది, మహిళల పేరు మీద మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉన్నారు. ఒకసారి మీరు ఎఫ్ఐఆర్ కాపీలో ఒకసారి చూడండి. అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది, అది సుమోటో కింద తీసుకున్నారు పోలీసులు. సుమోటో కింద తీసుకున్నారు అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ జనాల్ని భయపెట్టడానికి, అంటే ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో, ఎవరైతే కదిలి వచ్చారో అంటే ఇంకెవరు రాకండి, మేము ఇలాంటి యాక్షన్లు తీసుకుంటాము అనేటటువంటి ఒక భయాన్ని వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసేటటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి ఇది ఉంది. ఇకపోతే ఎఫ్ఐఆర్ చూసుకుంటే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన క్రమం మీరు చూసుకుంటే చూడండి, అసలు డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా అండి? పేర్లు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నాకు నిజంగా నవ్వు తెప్పించింది ఏంటి అని అంటే, నవీన్ యాదవ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంట. ఏమండి ఇదేమన్నా శుభలేఖ అండి? ఇక్కడ నేను చాలా ఎఫ్ఐఆర్లు చూశాను, చాలా ఇష్యూస్ చూశాను, కానీ చాలా కేసు ఫైల్ చేయించాను, చేసినవి చూశాను. కానీ ఇక్కడ అండ్ ఫ్యామిలీ తర్వాత ఇంకొకళ్ళ ఎవరితో రేఖీనో ఎవరో రాఖీ అండ్ శ్రీ అండ్ అదర్స్, ఇలాంటి కేసు ఇలా ఫైల్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానమ్మా నేను. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి దేని మీద ఉందనేది ఇప్పుడు అర్థమవుతుందా లేదా? అంటే వాళ్ళు ఎలాంటి ఎలిగేషన్స్ హడావుడి విదిన్ నో టైమ్ అది ఎఫ్ఐఆర్ విదిన్ ద టైం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అంటే వాళ్ళ దగ్గర వివరాలు కూడా లేవు. కాబట్టి ఏ సౌతులు పడేద్దాము అనేటటువంటి దీంట్లోది హడావుడిగా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసేసి అక్కడ పెట్టారమ్మా. కాబట్టి నేను ఇందాక అన్నట్టు ఎందుకు సంతోషంగా ఉన్నానని నేను మాట్లాడుతున్నానంటే, అట్లీస్ట్ ఇలాంటి పోరాటం, అమ్మవారి కోసం పోరాటం చేయడం అనేటటువంటిది ప్రభుత్వం వరకు వెళ్ళింది. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేంత వరకు ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రియా చౌదరి గారు. ఓకే రవితేజ, కంటిన్యూ. మొత్తం 14 సెక్షన్లు వీరిపైన నమోదు చేసి